నమస్తే అండి. నేను మాషి. నా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు రెసిపీ ఎగ్ బజ్జీ. దీన్ని ఎగ్ బోండా అంటారు. లేదంటే ఎగ్ పకోడా. ఇది ఒక పాపులర్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అండి. ఎగ్ బోండా అనేది ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ అండి. ఎగ్స్‌ని బాయిల్ చేసి, శనగపిండితో కోటింగ్ చేసి, డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆ క్రిస్పీగా వచ్చిన ఆ ఎగ్ బజ్జీని ఇలా కట్ చేసి ఈవినింగ్ టైం స్నాక్స్‌కి తింటూ ఉంటే ఆ రుచి మాటలో చెప్పలేమండి. మరి తయారీ విధానం చూసేద్దామండి. దీనికోసం నేను 6 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్‌తో చేసే ఏ ఐటెమ్ అయినా సరే ఫస్ట్ ఎగ్ టెస్ట్ చేయాలండి. అది ఎలాగంటే గ్లాస్ వాటర్‌లో ఎగ్ వేసామనుకోండి, అది మునిగిపోతే మంచిదని, పైకి తేలిందనుకోండి ఎగ్ చెడిపోయిందని అర్థం అండి. ఇలా ఎగ్ టెస్ట్ చేసి ఎగ్స్‌ని తీసుకోవాలి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇప్పుడు 6 ఎగ్స్‌ని బాయిల్ చేసి పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎగ్‌ని పిండిలో ముంచి ఆయిల్‌లో వేసినప్పుడు ఎగ్ పేలే అవకాశం ఉంటుందండి. అందుకని ఇలా చిన్నగా ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జల్లించిన శనగపిండి 1 కప్పు తీసుకున్నానండి. దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇది ఇంట్లో పట్టించిన బియ్యం పిండే అండి. నార్మల్ బియ్యం మనం రెడీగా ఉంచుకుంటాం కదా అది. పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఉప్పు, బేకింగ్ సోడా ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ పిండిని ఇలా కలుపుకోవాలండి. బేకింగ్ పౌడరు, సాల్ట్, పసుపు ఇవన్నీ పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడి ఆయిల్ ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఈ ఆయిల్ వేసిన తర్వాత కూడా పిండిని మరోసారి ఇలా విస్కర్తో ఇలా కలుపుకుంటే చక్కగా మిక్స్ అయిపోతుందండి. ఉండలు ఏవీ లేకుండా ఇలా బాగా కలుపుకోవాలండి. నేను ఇందులో పసుపు వేసాను. అది కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. మంచి కలర్ కోసమే నేను పసుపు వేసాను. ఇప్పుడు నీళ్ళు ఒకటేసారి కాకుండా ఇలా కొన్ని కొన్ని వేస్తూ పిండిని కలుపుకోవాలి. ఒకవేళ నీళ్ళు ఎక్కువ వేసేసారనుకోండి, కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చండి. పర్వాలేదు. అందువల్లనే చూస్తూ కొంచెం కొంచెం కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చూడండి. ఫ్లోయింగ్ ఉంది చూసారా? రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదండీ! ఇలాగా. ఇలా ఉండాలండి పిండి కలుపుకుంటే. ఎక్కడ ఉండలు లేకుండా ఉంది చూడండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది. రెడీగా ఉంది. ఫ్లేమ్ తగ్గించేసి మీడియం ఫ్లేమ్ ఉంచేసేయండి. దీనిలోకి ఎగ్స్‌ని వేసేసుకుందామండి. ఎగ్గును పిండిలో ముంచి ఈ పిండి అంతా ఎగ్గుకి చక్కగా కోట్ అయ్యేలా ఇలా చేసుకొని తర్వాత నిదానంగా ఆయిల్‌లో జారవిడవాలండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. వీటి ప్రిపరేషన్కి పెద్ద టైం కూడా పట్టదండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ని ఆయిల్ నుండి తీసేసేయాలి. ఇలా చక్కగా వేయించిన ఈ ఎగ్స్ని పక్కన తీసేద్దామండి. ఇలా వేయించుకోవాలండి. పైన క్రిస్పీగా ఎంత మిలమిలా మెరిసిపోతున్నాయి చూడండి. ఇలా వేయించుకున్న వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఒకవేళ ఎగ్ని డైరెక్ట్గా మీకు ఆయిల్లో వేయడానికి రాకపోతే దీనికి ఇంకో టెక్నిక్ చెప్తాను చూడండి. ఇలా ఎగ్ని పిండితో కోట్ చేసిన తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని ఆ టూత్పిక్ హెల్ప్తో ఇలా ఆయిల్లో వేసుకోవచ్చండి. దీనివల్ల ఎగ్గుకు పిండి అంటుకోలేదే అనేది ఉండదండి. చూడండి ఇంకోటి చూపిస్తాను. ఇలా టూత్పిక్తో అడుగున ఇలా గుచ్చితే ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసేసుకొని కాల్చుకోవచ్చు. కొంతమంది ఈ పిండిలో కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, ఇంకా వేరే వేరే పౌడర్లన్నీ వేసి కలిపి చేస్తారండి. అలా కాకుండా సింపుల్గా ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. చూడండి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కన తీసేసుకుందామండి. ఎక్కడ ఎగ్ అనేది చెదిరిపోకుండా పర్ఫెక్ట్ షేప్తో రావాలండి ఎగ్ బోండాలు. వీటిని ఒక టిష్యూ ఉన్న ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ ఎగ్ బోండాల్ని డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు. లేదంటే కేచప్తో కానీ చట్నీతో కానీ తినచ్చు. అది కూడా కాదంటే ఎగ్ని ఇలా 2 పార్ట్స్గా కట్ చేసుకుందామండి. నేను చూపిస్తున్నట్టు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎక్కడ చెదిరిపోకుండా చూడండి. చాలా స్లోగా దీనిని సపరేట్ చేసుకోవాలి. మిగిలిన బోండాలన్నీ కూడా ఎక్కడ ఎగ్ యోక్ అనేది చెదిరిపోకుండా ఇలా కట్ చేసుకుందామండి. ఇలా నెమ్మదిగా కట్ చేసుకొని అన్నీ ఇలా ప్లేట్లో సర్ది పెట్టుకుందామండి. ఇలా సర్ది పెట్టుకున్న ఈ ఎగ్ బోండాల మీద కొంచెం సాల్టు, కారము, జీలకర్ర పొడి ఇలా ఉంచుకొని దీని మీద అంతా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి.
ఇలా చేసుకొని తింటే పక్కన కావాలంటే కాస్త ఉల్లిపాయలు నిమ్మకాయ వేసుకొని ఇలా స్ప్రింకిల్ చేసిన ఈ ఎగ్ బొండాలన్నీ తింటూ ఉంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. డైరెక్ట్ పిండిలో వేయడం కన్నా ఇలా వేసుకొని ఒక్కసారి తిని చూడండి, చాలా బాగుంటాయి. ఏ మాత్రం కష్టం లేకోకుండా సింపుల్గా తయారైపోతాయి ఈ ఎగ్ బొండాలు. మరి మీ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్కి మరో రెసిపీ రెడీ అయిపోయిందండి. నచ్చితే ఒకసారి ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.